స్కార్పియాన్ అంటే తేలు అన్నమాట. ఈ రాత్రి అంతా ఎవరిది? స్కార్పియాన్ గారిది అన్నమాట, తేలుది. ఎవరు రాశారు? నిజాం ఎస్కిల్ రాశారు. I remember the night my mother was stung by a scorpion. 10 hours of steady rain had driven him to crawl beneath a sack of rice, and parting with his poison and flash of a diabolic tail in the dark room, he risked the rain again. The pigeons came like swarms of flies and buzzed the name of the god 100 times to paralyze the evil one. With candles and with the lanterns, throwing giant scorpion shadows on the mud-baked walls, they searched for him. He was not found. They clicked their tongues. With every moment that the scorpion made his poison moved in my mother's blood, they said, "May he sit still," they said. "May the sin of your previous birth be burned away tonight," they said. "May your sufferings decrease, and the misfortune of your next birth," they said. May the sum of all evil balanced in the unreal world against the sum of good become diminished by your pain. May the poison purify your flesh of desire and your spirit of ambition. They said, and they sat around on the floor with my mother in the center, the peace of understanding on each face. More candles, more lanterns, more neighbors, more insects on the endless rain. My mother twisted through and through, groaning on a mat. My father skeptic rationalist, trying every cause and blessing, powder, mixer, herb and hybrid. He even poured a little paraffin upon the bitten toe and put a match to it. I watched the flame feeding on my mother. I watched the holy man perform his rites to tame the poison with an incantation. After 20 years, it lost its sting. My mother only said, "Thank God, the scorpion picked on me and spared my child." నైట్ ఆఫ్ ద స్కార్పియానిక్ రైటర్ వచ్చి నిజాం ఎస్కిల్ గారు రాసినటువంటి రైటర్ అన్నమాట. ఇందుకే రైటర్స్ యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. రైటర్ గారి యొక్క మదర్ని ఒక రాత్రి వేళ తేలు కుట్టేస్తుంది అన్నమాట. తేలు కుట్టేస్తే ఆ బాధ చాలా విపరీతంగా ఉంటుందట, భరించశక్యంగా అనంతగా ఉంటుందట బాధ. వాళ్ళ అమ్మగారిని తేలు కుట్టింది. ఆ రాత్రి ఏం జరిగింది ఏంటి అనే దాన్ని ఈయన నిజంగా జరిగిన దాన్ని ఒక పొయం రూపంలో మనకి ఎస్కిల్ గారు ఇవ్వడం జరిగింది. స్టాంజా 1 చూడండి. ఐ రిమెంబర్ ద నైట్ మై మదర్ వాజ్ స్టంగ్ బై ఏ స్కార్పియన్. ఈయనకి గుర్తుంది ఏంటి? రాత్రి ఎప్పుడో మిడ్ నైట్లోనో ఎప్పుడో ఒక రాత్రి వాళ్ళ అమ్మగారిని తేలు వచ్చి కరిసేసింది. 10 hours of steady rain had driven him to crawl beneath a sack of rice. అయితే 10 గంటల సేపు వర్షం అలా కురుస్తానే ఉందట ఆ రోజు. అప్పుడంట ఏం చేసిందట ఈ తేలు గారు? చక్కగా కుట్టేసేసి ఇక్కడ శాక్ ఆఫ్ రైస్ వెనకాల వెళ్ళిపోయింది. శాక్ అంటే బ్యాగ్. రైస్ బ్యాగ్స్ అనేవి నిల్వ పెట్టుకుంటూ ఉండేవారు అప్పట్లో. ధాన్యం కానీ బియ్యం కానీ ఇలాంటివన్నీ కూడా ఇంట్లోనే ఒక దాంట్లో నిల్వ పెట్టుకుంటూ ఉంటారు. అలాగా కుట్టేసిందల్లా ఎక్కడికి వెళ్ళిపోయింది? దొరకకుండా బియ్యం బస్తాల వరకు వెళ్ళిపోయింది. పార్టింగ్ విత్ హిజ్ పాయిజన్ ఫ్లాష్ ఆఫ్ డయాబాలిక్ టైల్ ఇన్ ద డార్క్ రూమ్, he risked the rain again. మరి ఏం చేస్తుంది? కుట్టేసిన వెంటనే పాయిజన్ ఉంటుంది కదా, తోకలో ఉంటుందట పాయిజన్. దాంతో ఇలా అంటే విషం వచ్చేస్తుంది. ఆ తోకలో ఉండేటటువంటి ఒక కరుపు కరిసిందనుకో, ఇంతే సంగతులు. వెంటనే కరిసేసిన వెంటనే పాయిజన్ అంతా ఎక్కేస్తుంది మన లోపలికి. అయితే ఈ డార్క్ రూమ్లో ఇక్కడ ఉండేటటువంటి ఇది ఉండేటటువంటి అంటే ఎలా ఉంటాయంటే ఇవి కరిసేసి పారిపోతూ ఉంటాయి. అందుకని వీటిని డయాబాలిక్ అని అంటారన్నమాట. అంటే మోసం
లేకపోతే కన్నింగ్ చేసేవి అని చెప్పి అంటారు. దొరకవు అన్నమాట మనకి త్వరగా ఇవి. మొత్తం ఈ రిస్క్డ్ ద రెయిన్ అగైన్, వర్షంలోకి వెళ్ళి మళ్ళీ రిస్క్ చేద్దామని చెప్పి అనుకుంటుంది అది. ద పీజెంట్స్ కేమ్ లైక్ స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్. ఇక్కడ ఈగలు ఎక్కువ జనం వస్తారు. పీజెంట్స్ అంటే ఇక్కడ ఒక అర్థంలో రైతులను కూడా ఉంటుంది అర్థం. రైతులను కూడా మనం అలా అంటే ప్రీచర్స్ అంటే బోధకులు, పీజెంట్స్ అంటే రైతులు. ఇలా వీళ్ళు ఎలా వచ్చారట, స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్ అంటే ఫ్లైస్ అంటే ఈగలు, ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో పోగులుగా వచ్చేస్తున్నాయి అనుకో, దాన్ని స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్ అని అంటాం. ఈగలు కానీ ఇలాంటివన్నీ అంటే దొండ అంటారు కదా, దాన్ని స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్ అని అంటాం. తేనెటీగలు, ఈగలు ఇలాంటి ఏమైనా కీటకాలు గుంపులుగా వస్తుంటే కనుక దాన్ని స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్. అవి ఎలా వస్తాయో ఇక్కడ పీజెంట్స్ రైతులు వీళ్ళందరూ కూడా వచ్చేసారట. అండ్ బడ్జెట్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ 100 times. వీళ్ళందరూ ఏం చేశారట, దేవుడి యొక్క పేరుని 100 సార్లు జపించారట. అంటే దేవుడిని స్మరణ చేస్తూ ఉన్నారు. టు ప్యారలైజ్ ద ఈవిల్ వన్. ఎందుకని అక్కడ ఉండేటటువంటి ఆ బాధని, అక్కడ ఉండేటటువంటి ఆ ఈవిల్ అయినటువంటి ఆ స్కార్పియాన్ని పట్టుకోవడానికి, ఆమె యొక్క బాధని తగ్గించడానికి, ఆమె మీద ఆ చెడు అంటే ఆ పాయిజన్ యొక్క చెడు ప్రభావము కలగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయడానికి, ఇదేమిడా ఈ విషయం ఎక్కకుండా ఉండేలా చూడు, ఈమెను కాపాడని చెప్పి 100 times ఆ విధంగా అన్నారట. విత్ క్యాండిల్స్ విత్ ద ల్యాంథర్న్స్ థ్రోయింగ్ జైంట్ స్కార్పియన్ షాడీస్ ఆన్ ద మడ్ బేక్డ్ వాల్స్. అప్పట్లో ఇళ్ళకి గోడలకి సిమెంట్ లేనప్పుడు మట్టి గోడలు మట్టితోని సిమెంట్ చేసినట్టుగా, సిమెంట్తో కాకుండా మట్టితో చేసేవారన్నమాట. అందుకని ఎక్కడ దొరికింది ఈ యొక్క భయంకరమైనటువంటి రాక్షస తేలు ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పి దానికోసం వెతుకుతున్నారు. దాని జాడలు, అది వెళ్ళినటువంటి గుర్తులు ఏమైనా కనపడతాయేమో దాన్ని పట్టుకొని దాన్ని చంపేద్దామని చెప్పి సెర్చ్ చేస్తున్నారు. ది సెర్చ్డ్ ఫర్ హిమ్, హీ వాజ్ నాట్ ఫౌండ్. ఎంత ఎతికినా ఎక్కడ కనిపించలేదట పాపం. ది కిక్డ్ దేర్ టంగ్స్, వాళ్ళు నాలుగు పరుచుకున్నారు. ఏంటి ఎంత ఎతికినా కనిపించలేదు, ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పి. విత్ ఎవ్రీ మూమెంట్ దట్ ద స్కార్పియన్ మేడ్ హిస్ పాయిజన్ మూవ్డ్ ఇన్ మదర్స్ బ్లడ్ ది సెడ్. ఇంకా ఏమని చెప్పారట జనాలందరూ, అది ఎంత దూరం పాకుతూ వెళ్తుందో అది పాకినంత దూరం ఈమె శరీరంలోకి విషమంతా పాక్కుని వెళ్ళిపోద్ది. అందుకని దాన్ని పాకకుండా ఎక్కడుందో పట్టుకోండి. అది పాకినంత దూరం ఈమె శరీరంలో బ్లడ్లో పాయిజన్ వచ్చేస్తుందంట, పాయిజన్ పాకేస్తుందంట. అందుకని ఎక్కడుందో పట్టుకోండి త్వరగా. ఇది దొరకకపోతే ఈమె శరీరం అంతా కూడా పాయిజన్ ఎక్కేసి చనిపోతారని చెప్పి వాళ్ళు అర్థమాట. మే హీ సిట్ స్టిల్ దిస్ సెడ్. అబ్బాయి ఇక్కడే ఉంటుందండి, ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అంటారట. మే ద సిన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ బర్త్ బీ బార్న్ డే వెయిట్ నైట్ దిస్ సెడ్. ఇంకొంతమంది ఏం చెప్తున్నారట, మీరు పూర్వజన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే ఈరోజు ఈ తేలు కుట్టేసింది కదా, అది బర్న్ అయిపోద్ది, ఆ పాపం అంతా కాల్చివేయబడుద్ది, ఇది కుట్టినందువల్ల పాపం అంతా పోతుంది అని చెప్పి కొంతమంది అంటున్నారట. మే యువర్ సఫరింగ్ డిక్రీజ్ ద మిస్ఫార్చ్యూన్ ఆఫ్ యువర్ నెక్స్ట్ బర్త్ దిస్. ఇంకా ఏం చెప్తున్నారట, మీ యొక్క బాధ కానీ తగ్గిపోయింది అనుకో త్వరగాను, మీ యొక్క దురదృష్టం నెక్స్ట్ జన్మకు కూడా క్యారీ అవుద్ది. ఇప్పుడు ఇలా బాధ వస్తే మీకు పాపం బర్న్ అయిపోద్ది, ఒకవేళ ఇది కానీ తగ్గిపోతే కనుక మీ పాపం నెక్స్ట్ జన్మలో అనుభవించాలి అని చెప్పి చెప్పింది. మే ది సమ్ ఆఫ్ ఆల్ యూ విల్ బ్యాలెన్స్డ్ ఇన్ దిస్ అన్రియల్ వరల్డ్ అగైన్స్ట్ ది సమ్ ఆఫ్ గుడ్ బికమ్ డిమినిష్డ్ బై యువర్ పెయిన్. ఇంకేమని అంటున్నారట, మీ యొక్క ఇంకా చెడు ఏదో బ్యాలెన్స్ అయి ఉంది మీ దగ్గర, అందుకనే ఈ విధంగా మీ యొక్క ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఈ యొక్క కొంచెం మంచి కొంచెం చెడు ఇలాగా ఉంటాయి కదా ఒక మనిషికి, అందుకని అలాంటిది ఏదో ఇంకా కొంచెం బ్యాడ్ ఈవిల్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఉంది, అందుకని ఈ పెయిన్ అనేది ఇంకా తగ్గట్లేదు మీకు, ఇంకా ఇక్కడ ఈవిల్ అనేది బ్యాడ్ అనేది ఉంది కనుక పెయిన్ తగ్గట్లేదు అని కొంతమంది చెప్తున్నారట. మీ ద పాయిజన్ ప్యూరిఫై యువర్ ఫ్లెష్ ఆఫ్ డిజైర్ అండ్ యువర్ స్పిరిట్ ఆఫ్ యాంబిషన్ దిస్ సెడ్ అండ్ దిస్ సాట్ అరౌండ్. ఇంకా ఏమని చెప్తున్నారట, విషం లోపలికి వెళ్తుంది కదా, మీ బ్లడ్ని అంతటిని ప్యూరిఫై చేస్తుందిలేండి, మీ యొక్క పాపం అంతా పోవాలంటే లోపల పాయిజన్ అంతా ఎక్కిస్తే పాయిజన్ వల్ల మీ బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారట. మీ యొక్క కోరిక ఏమైనా ఉంటే ఆ విధంగా తీరిపోతుంది అని చెప్పి చెప్తున్నారట.
చుట్టూ ఉండి చుట్టూ గుమికూడి ఆమెకి వీళ్ళు చెప్పేటట్టు ఆమెమో పెయిన్తో లబోదివ్వమంటుంటే వీళ్ళు ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. ది సాట్ అరౌండ్ ఆన్ ద ఫ్లోర్ విత్ మై మదర్ ఇన్ ద సెంటర్. చుట్టూ కూర్చున్నారట, వాళ్ళ అమ్మగారు మధ్యలో బాధపడుతూ పడుకున్నారట. ద పీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ ఈచ్ ఫేస్. అందరి ఫేసుల్లో కూడా ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ కనపడుతుంది ఒకళ్ళ మీద ఒకరికి. మోర్ క్యాండిల్స్, మోర్ ల్యాంటర్న్స్, మోర్ నైబర్స్ అండ్ మోర్ ఇన్సెక్ట్స్ ఆన్ ద ఎండ్లెస్ రైన్. ఇంకా ఊళ్ళో ఉన్న జనం అంతా వచ్చేస్తున్నారు. మరి వచ్చేటప్పుడు రాత్రి కదా, క్యాండిల్స్ పట్టుకుని వచ్చేవాళ్ళు కొంతమంది, అయితే ల్యాంతర్స్ పట్టుకుని వచ్చేవాళ్ళు కొంతమంది. ఇప్పుడైతే ల్యాంతర్లు లేవు, కింద ఇలా కిరోసిన్ పోసుకుని ఉండి పైన ఇలా కొలగా రూమ్ ఉండి పైన ఒకటి ఉంటుంది, గాలికి కూడా ఆరిపోదు ఆ ల్యాంతర్ అయితే. ల్యాంతర్స్ని పట్టుకుని వచ్చేవాళ్ళు కొందరు. ఇంకా ఊళ్ళో ఉన్న నైబర్స్ అందరూ వచ్చేస్తున్నారు, వాళ్ళతో పాటు ఇన్సెక్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే చిన్న చిన్న లైట్ పురుగులు అలాంటివి వస్తాయి కదా, లైట్ ఉంటే అవి కూడా వస్తున్నాయి. వర్షానికి వచ్చేటటువంటి ఇన్సెక్ట్స్ ఇవన్నీ. ఇంకా వర్షం అయితే చెప్పలేదు, అంతులేనటువంటి వాన కురుస్తూనే ఉంది, బయటికి తిరగడానికి లేకుండా. మై మదర్ ట్విస్టెడ్ త్రూ అండ్ త్రూ గ్రోనింగ్ ఆన్ ఈమెట్. పాపం ఈమె మూలుగుతూ మెలుకలు తిరిగిపోతూ మూరుక్కుంటూ ఉందంట వాళ్ళ అమ్మగారు. మై ఫాదర్ స్కెప్టిక్ అండ్ రాషనలిస్ట్ ట్రైయింగ్ ఎవర్ కోర్స్ అండ్ బ్లెస్సింగ్ పవర్ మిక్సర్ హ్యాబ్స్ అండ్ హైబ్రిడ్. మరి ఈయన కూడా వీళ్ళ నాన్నగారు ఒక రకమైనటువంటి సన్యాసి ఆ టైప్లో, అంటే మందులు ఇలాంటివన్నిటి మీద, లేకపోతే ఒక సాంప్రదాయవాది, అంటే సాంప్రదాయాలని వాటిని ఎంతసేపు అభిమానించేటటువంటి వ్యక్తి. అందుకని ఈయన ఏం చేస్తున్నారట, ఈయన యొక్క సాంప్రదాయం ప్రకారం ఈయన డ్రెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. వాటితో పాటుగా కొన్ని రకాలైనటువంటి హర్బ్స్, కొన్ని రకాలైనటువంటి పౌడర్స్ అవన్నీ తీసుకుని వచ్చి ఆమెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. పెయిన్ ఎలా తగ్గుతుంది అని చెప్పి కొన్ని రకాల మిక్చర్స్, హెర్బ్స్ అంటే ఆకులు ఇలాంటి పౌడర్ చేసి, లేకపోతే రసాలు తీసివేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఈ మీద ప్రయోగిస్తూ ఉన్నారట. హీ ఈవెన్ పోడ్ ఈ లిటిల్ పారాఫిన్. మామూలుగా పారాఫిన్ అనేది మనకి మందుల్లో వాడుతూ ఉంటారు, నిప్పులు వాటిని తగ్గించడానికి. అలా ఒక పారాఫిన్ని కూడా యూజ్ చేశారు. అపాన్ ద బిట్ అండ్ టో. ఎక్కడ కొరిసింది? టో మీద కొరిసింది. బొటన వేలు, ఖాళీ యొక్క బొటన వేలుని ఏమంటారు? టో అని అంటారు. అదే చేతి యొక్క, వెరీ గుడ్, చేతి వేళ్ళని ఫింగర్స్ అని అంటారు, కాలి వేళ్ళని టోస్ అని అంటారు. అందుకని ఎక్కడ బటన్ వేలు కరిసింది కనుక ఆ బటన్ వేలు మీద పారాఫిన్ వేశారట. అండ్ పుట్ ఏ మ్యాచ్ టు ఇట్. దానికి అగ్గిపుల్ల కూడా గీసి వెలిగించారు పాపం. మరి అదే ఐ వాచ్డ్ ద ఫ్లేమ్ ఫీడింగ్ ఆన్ మై మదర్. పాపం మంట వచ్చేస్తూ ఉంది, ఆమెని కాల్చేస్తూ ఉంది ఆ మంట, ఆ గోరు మీద వేసినటువంటి పారాఫిన్ వల్ల. ఐ వాచ్డ్ ద హోలీ మ్యాన్ పెర్ఫార్మ్ హిజ్ రిట్స్ టు ట్యామ్ ద పాయిజన్ విత్ యాన్ ఇన్కాంటేషన్. ఆఫ్టర్ 20 hours ఇట్ లాస్ట్ ఇట్స్ స్టింగ్. అప్పుడు ఏం చేశారట, పారాఫిన్ వేసిన తర్వాత ఇక్కడ ఫ్లేమ్ ఏదైతే ఉందో అది అలా వెలుగుతూ ఉండగా హోలీ మ్యాన్ వచ్చి, అంటే ఎవరైతే పంతులు ఇలాంటి వాళ్ళు, లేకపోతే చర్చిలో వాళ్ళు ఎవరొకరు వచ్చి, హోలీ మ్యాన్ వచ్చి వాళ్ళ యొక్క మంత్రాలని వాటన్నిటిని చదివేశారట. ఆ తర్వాత పాయిజన్ యొక్క మంట, ఇన్కాంటేషన్ ఏదైతే ఉందో అది 20 hours తర్వాత లాస్ట్గా దాని యొక్క పెయిన్ 20 hours ఉందట. 20 hours తర్వాత ఆ పెయిన్ అనేది తగ్గిందన్నమాట. My mother only said, "Thank God, the scorpion picked on me and spared my child." అప్పుడు ఏమంటున్నారట వాళ్ళ అమ్మగారు? దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? నొప్పి తగ్గినందుకు కాదు, నన్ను కరిస్తే కానీ నా పిల్లల్ని వదిలిపెట్టేసింది కదా, నా పిల్లల్ని కరిస్తే వాళ్ళు ఇంకా బాధపడేవారు, నన్ను కరిసినా పర్వాలేదు, నా పిల్లల్ని కరవకుండా వదిలేసినందుకు థ్యాంక్స్ చెప్పిందట ఆవిడగా. అంటే ఒక తల్లికి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది అనేది చూడండి. అంత 20 hours బాధపడి ఆమె ఎందుకని థ్యాంక్స్ చెప్పింది దేవుడికి? పిల్లల్ని కరవకుండా వదిలేసినందుకు ఆమె థ్యాంక్స్ చెప్పింది. ఒక తల్లి యొక్క హృదయాన్ని చెప్పడం కోసం ఇక్కడ నిజాం ఎజ్కిల్ గారు ద నైట్ ఆఫ్ ద స్కార్పియన్ గురించి మనకి పరిచయం ఇవ్వడం జరిగింది.